Hi friends, welcome back. And today we are going to see for generating for HTML to our Postman. ఓకే, మన ప్రీవియస్ వీడియోస్ తీసుకుంటే నేను అంటే కోడింగ్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ ఎలా రాస్తారు ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా ఫీల్ అయ్యారు, ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యానంటే కామెంట్లో తెలియదు, నేను ఆ పర్టికులర్ మిస్సింగ్ దాన్ని చేస్తాను. ఓకే, నేను ఇక్కడ చెప్పందంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ని ఎలా తీసుకుంటామో నేను చెప్పలేదు, బికాస్ ఆఫ్ నా దగ్గర ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అది ఏపీఎస్ లేవు. ఒకవేళ మీరు ఏదైనా శాంపుల్ ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తే నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని రియల్ టైమ్ లో ఏవే వస్తాయి సింపుల్ గా యూజ్ చేస్తారో వాటన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా మనకి ఇక్కడికి వచ్చేసరికి రిపోర్ట్ జనరేషన్ అనేది మ్యాండేటరీ. ఎలా చేస్తాము రిపోర్ట్ అంటే, ఫస్ట్ మ్యాండేటరీ థింగ్స్ ఏంటి దీనికి అంటే నోడ్ డాట్ జేఎస్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే బేసిక్ గా మనం నోడ్ డాట్ జేఎస్ఎన్ ద్వారానే మనము ఒక రిపోర్ట్ ని జనరేట్ చేస్తాం, HTML. ఓకే, నోడ్ డాట్ జేఎస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే, మనం డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసామనుకోండి, నోడ్ జేఎస్ఎన్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా మనకు అది వస్తుంది. ఓకే, తర్వాత అక్కడికి వెళ్ళేసి 64 బిట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళడం, పొందుతాను డబుల్ క్లిక్. అండ్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్, అండ్ నెక్స్ట్ అని చెప్పుకుంటా మనం యాక్సెప్ట్ చేసేస్తే, తర్వాత నెక్స్ట్ అనుకుంటే క్లిక్ చేసుకుంటూ వెళ్ళామంటే అది కంప్లీట్ గా ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇన్స్టాలేషన్ లో, జస్ట్ మీరు నెక్స్ట్ యాక్సెప్టెన్స్ చేయాలి. యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ మనకు ఒకవేళ చూపించమంటే ఇక్కడ కూడా చూపిస్తాను. ఓకే, అండ్ ఇక్కడ నోడ్ జేఎస్ డౌన్లోడ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ తీసుకొచ్చి లాస్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకొచ్చి బోత్ సేమ్ ప్లేస్కి వెళ్తాము. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ లోకి తీసుకొని క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన నోట్ డాట్ చేసి మీరు డబుల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మీ పాస్ సెటప్ అన్ని అవసరం లేదు, ఈజీ ఇన్స్టాలేషన్. ఓకే, మనకి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకు కమాండ్ లైన్ ఓపెన్ చేసి నోడ్ స్పేస్ ఐఫన్ వర్షన్, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు ఏ వర్షన్ ఉందనేది చూపిస్తుంది. నాది ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ వచ్చి 22 ఉంది, నాది 20 వర్షన్. ఓకే, మీరు లేటెస్ట్ కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద ఇన్స్టాల్ న్యూమన్ కమాండ్ మనం ఇన్స్టాల్ చేయాలి. న్యూమన్ కమాండ్ ఎలా చేస్తామంటే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మ్యాక్సిమైజేషన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ npm స్పేస్ ఇన్స్టాల్ -g. -g ఈజ్ ఎ గ్లోబల్ అన్నమాట. ఓకే, స్పేస్ ఇచ్చి ఆ న్యూమన్ అని టైప్ చేసి ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ చేయడం మొదలు పెడతాం. ఓకే, అది ఇన్స్టాల్ చేసే లోపల మనం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయటం. ఓకే, అండ్ మన ఈ కలెక్షన్ ని సేవ్ చేయాలి బేసిక్ గా. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేద్దామంటే కలెక్షన్ నేను డి డ్రైవ్ లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, పోస్ట్ మ్యాన్ _కలెక్షన్. ఓకే, ఇందులోకి ఈ పర్టికులర్ దాన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఓకే, మనకి ఇక్కడ కూడా చూడండి ఎక్స్పోర్ట్ అనేది వచ్చింది. ఓకే, మన దాని దగ్గరికి వెళ్ళేసి డి డ్రైవ్ లో పోస్ట్ మ్యాన్ కలెక్షన్స్ లో మనం చూస్తే మనకి ఇక్కడ ఈ జేఎస్ఎన్ ఫార్మాట్ ఆఫ్ సోర్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, అండ్ తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఇన్స్టలేషన్ అనేది అయ్యింది. ఓకే, న్యూమన్ వర్షన్ ఈజ్ అవైలబుల్ గ్లోబలీ. కాబట్టి ఇక్కడ మనము స్పెసిఫిక్ గా మనం రన్ చేయాలి. ఓకే,
ఇది ఫస్ట్ గా ఎలా అంటే ఫస్ట్ ఒక న్యూ కమాండ్ ని ఎలా యూజ్ చేస్తాం. ఓకే, న్యూమన్ కమాండ్ ని యూజ్ చేస్తాం. ఓకే, న్యూమన్ కమాండ్ ఏంటంటే న్యూమన్, ఓకే, స్పేస్ రన్ అండ్ కలెక్షన్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఓకే, చూడండి మనకు ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేసేసింది. ఓకే, అసర్షన్స్ ఏంటి, ఇది ఏంటంటే బేసిక్ గా ఈ కమాండ్ యొక్క బేసిక్ థింగ్స్ ఏంటంటే ఆ కలెక్షన్ ప్రొవైడ్ చేస్తాను. న్యూ మంత్, రన్ అండ్ కలెక్షన్. ఓకే, ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు కంప్లీట్ గా ఈ పర్టికులర్ ఏమంటారు ఆ సారీ కమాండ్ లైన్ ఇట్ సెల్ఫ్ అంటే కమాండ్ ప్రాంప్ట్ లోనే మనకు రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ లోనే రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట ఏమేమి ఎర్రర్స్ వస్తాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, చూడండి మనకు మొత్తం డీటెయిల్స్ ఫార్మాట్ లో మనకు వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఎర్రర్ వచ్చినా ఓకే, నో ఇష్యూస్. మనకి కావాల్సింది ఏంటంటే మనకు ప్రాపర్ గా మనం తీసుకున్నామా లేదా అంటే ప్రాపర్ గా మన కమాండ్ తీసుకుంటుందో లేదో చూడాలి కాబట్టి చూస్తున్నాం అన్నమాట. ఇది కమాండ్ ప్రాంప్ట్ లో మనకు ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ లో మనకు డిస్ప్లే చేస్తుంది. బట్ ఇలా డిస్ప్లే చేయడం వల్ల మనకు ప్రాసెస్ మనకి అంటే ప్రాపర్ గా మనకి అర్థం కాదు. ఓకే, మరి ఇలాంటప్పుడు ఎలా చేస్తాము అని అంటే దానికోసం సపరేట్ కమాండ్ అనమాట. ఓకే, దీనికోసము న్యూమన్ HTML కమాండ్ అనేది ఒకటి రన్ చేయాలి. ఓకే, న్యూమన్ HTML కమాండ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దానికోసం మనం HTML జనరేట్ చేసే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఆ ప్లగ్ఇన్ ఏంటంటే npm install -g newman hyphen reporter HTML. ఇది కమాండ్ అన్నమాట. ఈ కమాండ్ ఇన్స్టాల్ చేసి మనము ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు కాపీ చేసుకున్నాను. ఇదే కమాండ్ లైన్ లో మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ రిపోర్ట్ జనరేటెడ్ కమాండ్ ని మనకు ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి HTML రిపోర్ట్ జనరేట్ చేయడానికి. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను నా ప్రీవియస్ కమాండ్ కలెక్షన్ ఇదే సేమ్ npm సారీ న్యూమన్ రన్ అండ్ కలెక్షన్ పాత్ ఎక్కడైతే ఉందో కలెక్షన్ పాత్ స్పేస్. ఓకే, ఐఫన్ రిపోర్టర్స్ స్పేస్ HTML స్పేస్. ఓకే, ఐఫన్ రిపోర్టర్ HTML ఐఫన్ ఎక్స్పోర్ట్. ఓకే, స్పేస్ ఇచ్చి మనకి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాత్ ని అనేది మనం డిఫైన్ చేయాలి. ఓకే, ఆ పాత్ ఎక్కడ అంటే నేను మళ్ళీ సేమ్ మనకు ఇది బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇదే పాత్ తీసుకుంటాను. ఓకే, ఇదే పాత్ తీసుకుని ఇప్పుడు నేను కలెక్షన్ ఇవ్వను. ఓకే, కలెక్షన్ ఇవ్వకోకుండా జస్ట్ పాత్ ఇచ్చి ఆ స్లాష్. ఓకే, స్లాష్ న్యూమన్ రిపోర్ట్ HTML. ఇది నా రిపోర్ట్. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను.
ఈసారి మనకు HTML రిపోర్ట్ జనరేషన్ పాత్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి న్యూమన్ HTML రిపోర్ట్ వచ్చింది. ప్రీవియస్ మనకేంది కమాండ్ లైన్ లో మనకి డిస్ప్లే చేసింది అంత అవుట్పుట్, బట్ అయితే మనకి ఇక్కడ ఏమి కనపడలేదు. ఓకే, కాబట్టి సమ్మరీ అనేది కనపడలేదు కమాండ్ లో. మన ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం. ఓకే, నేను క్రోమ్ ఓపెన్ లో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఓకే, ఎన్ని రిక్వెస్ట్లు అయినాయి, టోటల్ రిక్వెస్ట్ అన్ని ఎన్ని ఫెయిల్ అయ్యాయి. ఓకే, రిక్వెస్ట్ 11 అయితే ఒకటి ఫెయిల్ అయ్యింది. అండ్ టెస్ట్ స్క్రిప్ట్స్ వచ్చి 4 ఉంటే 2 ఫెయిల్ అయ్యాయి, 2 పాస్ అయ్యాయి. అసర్షన్ 5 ఉంటే 2 ఫెయిల్ అయ్యాయి. ఓకే, టోటల్ 5 ఫెయిల్యూర్స్. ఓకే, 5 ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో మనకు చూడండి. మనకు ఈజీగా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ మనకు ఈ నీమన్ రిపోర్ట్ ఒకటి ఫార్మాట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇదో వన్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ జనరేషన్ అనమాట. ఇది ఏ టైంలో జనరేట్ అయింది, ఎలా జనరేట్ అయింది, ఏంటి అనేది క్లియర్ కట్ గా మనకు ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ చూస్తే ఇది ఒక నార్మల్ రిపోర్ట్ ఫార్మాట్ లో ఉంది. అంటే ఆ, ఎటువంటి యాక్షన్స్ లేవు. కరెక్టా, జస్ట్ మనం చూస్తున్నాం అనుకో. ఓకే, ఇందులో స్పెసిఫిక్ గా అంటే ఎక్స్టెన్షన్ అసర్షన్స్ ఎలా వాడాము ఏంటి అనేది క్లియర్ కట్ గా లేదు. అన్ని కూడా మనం పైన చూసుకోవాలి. దీనికి ఏమైనా అడ్వాన్స్డ్ గా ఉన్నాయంటే ఎస్, మనకి ఇంకొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ యూజ్ చేసినప్పుడు కూడా ఇది రన్ అవుతాయి అన్నమాట. ఏంటి ఆ పర్టికులర్ కమాండ్ అంటే ఇది ఇంకొకటి అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఈ రిపోర్ట్. ఓకే, సేమ్ అంతా ఒకటే, కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే HTML రిపోర్ట్ తర్వాత ఇది HTML నార్మల్ HTML. ఓకే, అడ్వాన్స్డ్ గా ఉండాలన్నప్పుడు HTML ఎక్స్ట్రా అని చెప్పేసి ఇది ఒక కమాండ్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. కంపారిజన్ ప్రీవియస్ దాంతో చూసినప్పుడు ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ గా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ ప్లగ్ ఇన్. ఓకే, క్లియర్ కావాలి. ఓకే, నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది కొంచెం అడిషనల్ గా ఉండే ఒక బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంత బ్యూటిఫుల్ అని కాదు కానీ ఉంటది. ఉన్నదాన్ని కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అడ్వాన్స్డ్ అంటే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ కమాండ్ మనం ఏదైతే రిపోర్ట్ జనరేట్ చేయడానికి యూజ్ చేసాం HTML రిపోర్ట్ సేమ్ టు సేమ్. పెద్ద డిఫరెంట్ ఏముండదు, కొంచెం చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ HTML ఉంది కదా, HTML ప్లేస్ లో చేంజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే HTML ఎక్స్ట్రా. ఓకే, ఈ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము అండ్ మిగతాదంతా కామనే. ఓకే, ఎక్కడ ఏమి చేంజ్ ఉండదు. ఒకవేళ మీకు ఏదన్నా సపరేట్ వేరే ఫంక్షనాలిటీ ఉందన్నప్పుడు ఆ సపరేట్ ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక రిపోర్టర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూమాన్ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఐఫన్ ఎస్ టిఎంఎల్ ఎక్స్ట్రా ఐఫోన్ రిపోర్ట్ HTML. ఓకే, జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసామంటే ఎందుకు జనరేట్ అవ్వలేదు? ఒక్క నిమిషం. ఎందుకు
అవుట్ HTML రిపోర్ట్. ఓకే, ఇక్కడ HTML ఓకే, ఇక్కడ HTML ఓకే ఓకే. ఇక్కడ ఎక్స్పోర్ట్ దగ్గర మనం చేంజెస్ చేయలేదు, ఎక్స్ట్రా అనేది చేంజ్ చేయలేదు. అండ్ రిపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బికాజ్ ఎందుకంటే మనము HTML ఎక్స్ట్రా అనేది మనం కమాండ్ ఇచ్చాం, బట్ ప్లగ్ఇన్ వాడలేదు కాబట్టి అది అక్కడ మిస్ అయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఎస్, చూడండి ఇక్కడ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు 5 అసర్షన్ ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్, ఎన్ని రిక్వెస్ట్ చేసాము, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాయి, ఎన్ని స్కిప్ అయ్యాయి, ప్రతిదీ కూడా మనం దాని మీద కమాండ్ చేస్తూ షిఫ్టింగ్ అవుతూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది సమ్మరీ ఆఫ్ టోటల్ ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి అనేది టోటల్ కమ్యూనికేషన్. ఓకే, అండ్ ఎప్పుడు జనరేట్ అయ్యింది, న్యూమన్ డాష్ బోర్డ్, అండ్ ప్రతి దాని యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. మనం క్లిక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట, ఆ పర్టికులర్ కమాండ్ లొకేషన్కి వెళ్ళేసి చూసేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకు ప్రతిదీ కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ సమ్మరీ రిక్వెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అవుతాయి కూడా వస్తాయి. ఓకే, ఫెయిల్యూర్ క్లాస్ లో మనకి షో ఓన్లీ ఫీల్డ్ లేదా ఎక్స్పాండ్ ఫోల్డర్స్, ఎక్స్పాండ్ ద రిక్వెస్ట్, ఏ ఏ రిక్వెస్ట్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మనకు క్లియర్ కట్ గా ప్రతిదీ కూడా అన్ని డిస్ప్లే చేయడం మొదలు పెడుతుంది ఇక్కడ. ఓకే, ఇది మనకు టోటల్ ఫర్ హౌ టు జనరేట్ ఫర్ HTML. Okay, thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.